చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వ నాయకులు అంటున్నారుగా, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మేము ఈరోజు రాష్ట్రాన్ని సవ్యంగా నడపడానికి కృషి చేస్తున్నామని చెప్పి అంటున్నారు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేశాడా? చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 హామీలు అని చెప్పేసి అనేక రకాల అబద్ధాలు చెప్పేసి ప్రజలకి ఓట్లు వేయించుకొని ముఖ్యమంత్రి అయ్యారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్కి ముందు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కోట్ల అప్పులు చేశారు, ఈ అప్పులు చేసి డబ్బులు ఎవరికి పంచాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు క్వశ్చన్ ఇచ్చారు. అయితే ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రజలకి డబ్బులు ఇవ్వలేదు, చెప్పిన హామీలు నెరవేర్చలేదు, కానీ అప్పులు చూడబోతేనేమో 1,00,000 కోట్లు దాటిపోయినాయి. మరి ఇప్పుడు ఈ అయిన 1,00,000 కోట్ల అప్పులు ఆయన ఎవరికి పంచాడో చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పులు జగన్మోహన్ రెడ్డి చేశాడు, ఎవరికి ఇచ్చారో కూడా తెలియదు అంటున్నారుగా. నిజంగా ఎవరికి ఇచ్చారంటారు? చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, మీకు గుర్తుందో లేదో, బటన్ నొక్కాలంటే మంచం మీద ఉన్న ముసిల్ది కూడా బటన్ నొక్కిద్ది, ఏంటి బటన్ ముసలామైనా నొక్కగలిగిద్ది అని చెప్పేసి హేళన చేశాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఈయనే ముఖ్యమంత్రి అయ్యాడు కదా, ముసలోడు కదా, ముసలోళ్లే కదా నొక్కమంటుంది, మంచం మీద పడుకున్న ముసలామనే నొక్కమన్నాడు కదా, నొక్కిద్ది, బటన్ నొక్కాలంటే ముసలిదే నొక్కిద్ది, మరి ఈ ముసలాయన నొక్కితే మరి జనాలకి డబ్బులు వస్తాయి కదా. ఊరక మాటలు అంటాం సరిపోదు. ముఖ్యమంత్రి హోదాలో ఇచ్చిన హామీలు ప్రజలకి నెరవేర్చాలి. 2 సంవత్సరాలు కరోనా వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులేంది, నువ్వు రూపాయి కూడా 6 నెలల్లో వచ్చిన తర్వాత నువ్వు ప్రజలకి రూపాయి కూడా ఇవ్వకుండా నువ్వు చేసిన అప్పులేంటి? ఈ 2 చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.